ఇంత అన్యాయం అనే ఇది కానట్టుంది. అరే మళ్ళా అంత ఆవేశపడతాయి కూర్చో, అటో ఇటో మాట్లాడదాం కూర్చో. 5-10 వస్తాయి అనుకుంటే ఈ మళ్ళీ తగ్గుతలేడుగా. మస్తాన్ భాయ్ ఒక నిమిషం భాయ్, ఫోన్ వస్తుందో. మల్లయ్య ఇటువంటి బేరం పోతే మళ్ళీ రాదే. ఇప్పుడు బిడ్డ పెళ్లి కూడా దగ్గరకు వస్తుంది, నీకు పైసలు ఎట్లాగో అత్యవసరం ఉంది కాబట్టి ఎంతో కొంత కాడికి దింపేసేయి. నీ మాట కదా నా మాట కాదే, 50కి అయితే ఓకే చేపించుకున్నా. మళ్ళా అట్లాంటివైతే 50 కాదు ఏం కాదు, 45 కాడికి చేద్దాము ఉండు. ఆయన వినడు, మళ్ళీ పోతే రావు బేరం. నువ్వు అర్థం చేసుకోవాలే. మళ్ళా అసలే కరోనా వచ్చిన కాంచి బేరాలన్నీ పడిపోయినాయి, అర్థం చేసుకోవాలే. ఏం మిక్షన్ భాయ్ ఏమంటున్నావు మరి? మస్తాన్ భాయ్ ఇగో మల్లయ్య నువ్వు ఒప్పించిన అటో ఇటో కానీ 45 కాడికి ఓకే చేసుకో బాయ్. ఎందుకంటే మల్లయ్యకు వాళ్ళ బిడ్డ పెళ్లి దగ్గరకు వచ్చింది బాయ్, ఇక నువ్వే చూడాలి ఎట్లనైనా చేసి. లేదు ఇది కుదరదు, గంత అయితే కష్టం ఉంది నాకు. అట్లా అనకు మస్తాన్ భాయ్, అడ్వాన్స్ నువ్వు అయిపోతుంది. అరే చూడా జరా. సరే మళ్ళా జర అడ్వాన్స్ పెట్టుకో. ఇక మళ్ళా మిగతా డబ్బులు నేను రోజులు ఇచ్చేస్తాను, ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఏమంటా? అట్లా అంటావు మస్తాన్ భాయ్, బిడ్డ పెళ్లి ఉన్నది, 10 రోజుల్లో ఇచ్చేటోడు ఏర్పాటు చేయరాదు. 10 రోజులు అంటే జర కష్టమైందిగా, అంత అమౌంట్ అంటే. లేదు ఖచ్చితంగా 10 రోజుల్లో చూడు మస్తాన్ భాయ్. సరే నేను చూస్తా, 10 రోజుల్లో చూసి రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఏమంటా మళ్ళా? సరేనే. ఏం భిక్షనా, 4 రోజులు టైం పెట్టుకుంటే నువ్వు 10 రోజులు అరేంజ్ చేయమంటావు, అంత అమౌంట్ ఎట్లా చేస్తావు? ఇంకా 10 రోజులు పెట్టినావు. అట్లా కాదు మస్తాన్ భాయ్, అది 60 లక్షలు పోయే భూమి ఇంత తక్కువ రేటుకి వచ్చింది. మళ్ళీ మధ్యలో కూడా బేరగాడు వచ్చింది అనుకో, అంత ఆగమవుతుంది కథ అంతా. అరే అంతేనా భిక్షనా? మరి అంతే కదా. మరి 15 లక్షలు తగ్గించిన, మరి మన కమిషన్ సంగతి ఏంది మస్తాన్ భాయ్? ఇస్తా, ఏముంది కమిషన్ ఇస్తుంది ఉండగా. సరే బిచ్చం భాయ్, మంచిగా నీట్గా రిజిస్ట్రేషన్ చెప్పి 2 ఇచ్చేస్తా, సరేనా? 2 అంటే ఎట్లా మస్తాన్ భాయ్, 3 ఇవ్వాలి కమిషన్. ఇక సరే ఎంత? సరే 3 వచ్చేసినాయి. మల్లన్న దగ్గర 1 వేసుకోవాలి, రౌండ్ ఫిగర్ 4 లక్షలు వేసుకోవాలి. ఇంకేందే మల్లన్న, అటు ఇటు భూమి అమ్మిపించిన సంతోషమైనా. మరి ఇక నా కమిషన్ సంగతి ఏంది? నువ్వు మనోనే కానీ అట్లా అంటే ఏందే మల్లన్న, అది 30-35 లక్షలు పోయే భూమి 45 లక్షల కాడికి చేయించిన. నీ బిడ్డ పెళ్లికి డబ్బులు అవసరమని 4 రోజులు టైం పెట్టినా కూడా దాన్ని 10 రోజులలో చేపిస్తుంది. ఆలోచించు నువ్వే. నా పైసలు అయితే రాని భిక్ష అన్న ఇస్తలే. అట్లన్నా బాగుంది మళ్ళీ. భూమి సంగతి నేను చూసుకుంటా కానీ మళ్ళా నువ్వు పెళ్లి పనులు చూసుకో. సరేనే మరి మంచిది మళ్ళీ. చెప్పే మళ్ళా ఏం సంగతి రమ్మన్నావు? భూమి అమ్మిన్నాయి ఇక. అరే అమ్మినావా మళ్ళా? ఎంత కమ్మినావే మళ్ళా? 45 లక్షలకు అమ్మినాయి రాజన్న. అరే ఆ ఏరియాలో 60 లక్షలు పోతుంది కానీ అంత తక్కువ కమ్మినవేందే? కట్నమే 60 లక్షలు కానీ మళ్ళన్న, మరి 45 లక్షలు కమ్మినవు, మరి మిగతా ఎట్లా సర్దుబాటు చేస్తావు? ఆ ముచ్చట మాట్లాడదామని పిలిచినావు. ఇంకా ఎన్ని పైసలు పడతాయో జర లెక్క చేసి చెప్పరాదు రాజు. చెప్తా. అది ఆ భూమికి 45 లక్షలు కానీ మనం కట్నం 60 లక్షలు మాట్లాడుకున్నాం. పెళ్లి ఖర్చు ఒక 5 లక్షలు అవుతాయి. అంటే మొత్తం 65 లక్షలు కావాలి మనకు. భూమికి 45 లక్షలు వస్తాయి కానీ మనకు, అంటే ఇంకో 20 లక్షలు కావాలి మనకు బయట. అమ్మ 20 లక్షలు కావాలన్నా? ఇన్ని రోజులు కూడా పెట్టిన ఒక 5 లక్షలు ఉన్నాయి. ఇవి ఉన్న ఎకరానికి ఏమైనా లోన్ వస్తుంది? ఉన్నారే మళ్ళన్న, మన చంద్రన్న తెలిసిన వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఉన్నారు. ఎకరానికి ఎంత ఇస్తారో అడిగి చూద్దాం ఒకసారి. ఫోన్ చేసి ఉన్నా మరి. చూడే ఒకసారి. హలో చంద్రన్న. చెప్పే రాజా. మన మల్లన్న ఉండగానే ఆయన ఎకరం భూమి ఉంది కదా, ఆయనది కుదవబెట్టాలి బ్యాంకులో. లోన్ ఎంత వస్తుంది? లోన్ ఎకరానికి 4 లక్షల దాకా వస్తుంది రాజన్న. ఇంకెక్కువేం రాదా అని చూస్తానే, మరి మాట్లాడి చెప్తా. తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకు అట్లా, నేను మాట్లాడి చెప్తా ఏ సంగతి అయింది అనేది. సరేనే, కొంచెం ఎక్కువ వస్తుంది చూడే కొంచెం. సరే రాజన్న.
సరే ఉంటాను. మంచిది. 4 లక్షల దాకా వస్తున్నది, కొంచెం ఎక్కువ చూడమని చెప్పిన, మాట్లాడి చెప్తున్నాడు బ్యాంక్ వాళ్ళతో. సరే చూడమని చెప్పండి. సరే. హలో రాజన్న, చెప్పే చంద్రన్న. మాట్లాడిన బ్యాంక్ వాళ్ళతోటి ఇక అటు ఇటు అడగంగా ఒక 6 కాడికి ఇస్తా అన్నారు మనోడే అని చెప్పిన. అంతే నాన్న, ఇక 6 లక్షల వరకు అయితేనే వస్తుందట, ఇక ఎక్కువ రాదట. ఎకరమే కదా. అవును సరేనా, ఇక సరేనా, మంచిది. 6 లక్షల దాకా ఇప్పిస్తున్నాడే. అంత తక్కువనానే? ఇక మల్లన్న నీకు ఇంకో 10 లక్షల దాకా పడతాయి. నా సాయంగా 3 లక్షలు ఇస్తానే మల్లన్న. చిన్నప్పటి నుంచి నాకు దోస్తాను నువ్వు. నేను 2 లక్షల దాకా ఇస్తాయి మళ్ళన్న, నీ ఉన్నప్పుడే ఎద్దుతి. మీ స్నేహం మరవలేందే, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నీ సోపు నాకు దొరికింది. ఒక మళ్ళీ నేను ఉన్నాం కదా, నీకెందుకు? నేను ఉన్నాక నీకేం కాదు. మీరున్నారన్న ధైర్యంతో నేను ముందడుగు వేసింది. మేము ఉన్నాంలే మళ్ళన్న. ఇంకా నీకు 5 లక్షలు తక్కువ పడుతున్నాయి. మరి నాకు తెలిసిన ఒక సీట్ ఉండు, నేను మాట్లాడతాను, సరేనా? మాట్లాడేసి. హలో సేట్జీ, రామ్ 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 రామ్. నేను సిద్ధయ్యని. కొన్ని డబ్బులు అవసరపడ్డాయి, మాట్లాడాలి. సేట్జీ, సరే సరే వస్తున్నాంలేండి. మళ్ళన్న సీట్ బయటికి పోతాడంట తొందరగా, మనం వెళ్ళి మాట్లాడేద్దాం సీటు. పోదాం పావే. సరే మరి వెళ్దామా? మచ్చగిరి, ఏం సంగతి ఇటు వచ్చినావు? ఏముంచాడు నీకు తెలియదు ఏముంది, ఇది మా ఊరే. 2 లక్షలు కావాలి, వ్యవసాయం చేస్తుండు, పెట్టుబడికి పైసలు లేవు, పంట పడినాక నీ పైసలు మిత్తి అసలు కలిపి ఇస్తాడు. నేనే బాధ్యుని. ఎన్ని రోజులకి ఇస్తారు? 6 నెలలకు చెడు. ఏం పేరు ఆయన పేరు? ఎరగల వెంకటేష్. సరే మచ్చగిరి, నమ్మకంతో ఇస్తున్నా. సరే చెడు. రామ్ రామ్ సేట్జీ. బయట బయట చెప్పు సిద్ధయ్య. సేట్జీ, ఓ మల్లయ్య నా కాదు దోస్తు, రాజన్న నా దోస్తు. మా దోస్తు గుడెబెల్లు సేట్జీ 5 లక్షలు అప్పు కావాలి, జమానత్ నాదే, సరేనా? మిత్తి 3 రూపాయలు నడుస్తుంది సిద్ధయ్య. నా దగ్గర దోస్తు సేట్జీ, 2 రూపాయలు చేసేసుకో, 1 సంవత్సరం లోపు ఇచ్చేస్తాం, సరేనా? సరే నువ్వు కాబట్టి సిద్ధయ్య 2 రూపాయలు మిత్తికి ఇస్తున్నా. శుక్రియా సేట్జీ, రామ్ రామ్. ఈ రాజన్నేడి ఇంకా రాడే, వచ్చేనా? మల్లన్న వచ్చినా రాజన్నా? అరా పోదాం రావే. వస్తున్నట్టుగానే అప్పుడే బ్యాంకు పోయిండే చంద్రన్న, మనం రమ్మన్నా ఇద్దరిని. ఆల్రెడీ బ్యాంకులోనే ఉండు. సరే మనం పోదారా? పోదాం ఎక్కిగా. రాజన్న ఎడు వేస్తురే? బ్యాంకే వేస్తున్నాయి, మనం చెప్పలేదు చంద్రన్న బ్యాంక్ తీసుకుపోతానని. అరే అయిందా, పని అయిందా? అయిపోయింది, వచ్చింది, పైసలు వచ్చినాయి. ఎంత? 6 లక్షలే. సంతోషం. అయితే ఉంటే మంచి. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మల్లయ్య కూతురు పెళ్లి కోసం ఖచ్చితంగా 5వ భాగంలో పెళ్లితో మీ ముందుంటాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.